ఈ కీసరగుట్ట క్షేత్రం చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతాదేవి హనుమంతుడితో కూడి ఈ ప్రదేశానికి వనవిహారానికి వచ్చారట. వచ్చినప్పుడు ఇక్కడ అనేక మంది మహర్షులు తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఇక్కడ ఈ వాతావరణం అంతా కూడా చూసి చాలా అత్యద్భుతంగా ఉంది, ఇక్కడ ఒక శివలింగ ప్రతిష్టాపన చేస్తే బాగుంటుందా అని శ్రీరామచంద్రమూర్తికి అనిపించి హనుమంతుడిని కాశీకి వెళ్ళి ఒక శివలింగం తీసుకురమ్మని చెప్పారు. హనుమంతుడు కాశీకి వెళ్ళాడు వాయువేగంతో. అక్కడ లక్షలాది శివలింగాలని ఒక శివలింగం ఆయన సెలెక్ట్ చేసుకోలేకపోయినాడు. ఆయన నచ్చింది తీసుకొస్తే రావణ వారికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు 101 శివలింగాలు తీసుకుని హనుమంతుడు బయలుదేరాడు. అయితే ఇక్కడేమో ముహూర్త సమయం ఆసన్నమైంది. మహర్షులు ముహూర్తం అంత ముందరే పెట్టారు. ఆ ముహూర్త సమయం ఆసన్నమైంది. హనుమంతుడు రాకపోయినప్పటికల్లా శ్రీరామచంద్రమూర్తి ఈశ్వరుని ప్రార్థించాడు. ఏమిటి స్వామి పరీక్ష, ముహూర్త సమయం ఆసన్నమైంది, ఇంతవరకు శివలింగం రాలేదని ప్రార్థిస్తే సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రత్యక్షమై లింగ రూపాన్ని పొందాడు. ఆ శివలింగాన్ని శ్రీరామచంద్రమూర్తి ఆ ముహూర్త సమయానికి ప్రతిష్ఠ చేశారు. అందుకని ఆ స్వామి పేరు రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది. తర్వాత హనుమంతుడు తీసుకొచ్చిన తర్వాత ఆయన నువ్వు వచ్చేప్పటికి ఆలస్యం అయిపోయింది, స్వామివారు అనుగ్రహించారు అని చెబితే ఆయన చాలా బాధపడ్డాడు. ఆ శివలింగాన్ని విసిరేశాడు చుట్టుపక్కలకి. అప్పుడు ఆయన నువ్వేం బాధపడదు, నీ పేరుతో ఈ క్షేత్రానికి కేసరిగిరి అని పేరు పెడతానని చెప్పిన తర్వాత ఆయన శాంతించి ఆయన తెచ్చిన శివలింగాలు ఒక శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశాడు. అప్పటి నుంచి దీనికి కేసరిగిరి కాలక్రమేణా కీసరగుట్టగా ఈ క్షేత్రానికి పేరు వచ్చింది. ఇది పురాణ గాథ. మనకు చారిత్రకంగా కూడా ఇది 4వ శతాబ్దం నుంచి మనకు దీని చరిత్ర తెలుస్తోంది. విష్ణుకుండినుడు అనేటువంటి రాజవంశం వాళ్ళు 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం మధ్యకాలం దాకా పరిపాలించారు. వాళ్ళలో 2వ మాధవవర్మ అని ఆయన కాలంలో ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారు. శివలింగం పాతదే, ఆ దేవాలయం అంతా కూడా కట్టింది ఆ విష్ణుకుండుల కాలంలో. అప్పటి నుంచి కూడా మనకు ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాలు జరగడం అనేది సంప్రదాయంగా వస్తుంది. ఇక్కడ ఈ క్షేత్ర సంప్రదాయాన్ని బట్టి 6 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 1వ తారీఖు వరకు 6 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. 24వ తారీఖు గణపతి పూజ పుణ్యాహవచనంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. రుద్రయాగం కూడా ప్రారంభమవుతుంది. 25వ తారీఖు భవానీశ్వర దుర్గా సమేత రామలింగేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం ఆ రోజు రాత్రి 10 గంటలకు అత్యంత వైభవంగా జరుగుతుంది. 26వ తేదీ మహాశివరాత్రి లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించడానికి ఈ కీసరగుట్ట క్షేత్రానికి వస్తూ ఉంటారు ఉపవాస దీక్షతో. ఆ మరునాడు 27వ తేదీ విమాన రథోత్సవం జరుగుతుంది. రాత్రిపూట స్వామివారి రథోత్సవం కార్యక్రమం ఉంటుంది. 28వ తేదీ పుష్పయాగము వసంతోత్సవం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. మార్చి 1వ తారీఖు మధ్యాహ్న కాలంలో పూర్ణాహుతితో ఈ బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమవుతాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులు అనేక రాష్ట్రాల నుంచి కూడా పాల్గొంటూ ఉంటారు. ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని వాళ్ళందరూ కూడా పొందుతూ ఉంటారు.